హాకర్ల ఉపాధి దెబ్బతీసే జోన్ల పద్ధతిని తక్షణం రద్దు చేయాలని సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు దోనపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం చిరు వ్యాపారులు హాకర్లపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని పేర్కొన్నారు. చిరు వ్యాపారులను ప్రోత్సహించకపోగా రెడ్, గ్రీన్, అంబర్ జోన్ల పేరిట వారిని ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు. నగరంలో దాదాపు 30,000 మంది చిరు వ్యాపారులు స్వయం ఉపాధితో జీవిస్తున్నారని, జోన్ల విధానంతో వారి ఉపాధి దెబ్బతింటుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చిరు వ్యాపారులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు దొనేపూడి కాశీనాథ్ ఆరోపించారు. బీసెంట్ రోడ్ మహంతి మార్కెట్ వద్ద హాకర్ల జీవనోపాధిని దెబ్బతీసే జోన్ల విధానాన్ని విరమించుకోవాలని కోరుతూ చిరు వ్యాపారస్తుల తోపుడు బండ్ల యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా దొనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ నగరంలో 30,000 మందికి పైగా ఉన్న చిరు వ్యాపారులను ప్రభుత్వాలు ప్రోత్సహించకపోగా వారిపై కక్ష సాధింపులకు దిగడం సరికాదని హితవు పలికారు. హాకర్లు నగర వ్యాప్తంగా రోడ్ల పక్కన, మార్కెట్లలో, కూడళ్ల వద్ద తోపుడు బండ్లు, సైకిళ్లు, రిక్షాల ద్వారా వ్యాపారాలు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. వారి ఉపాధిని దెబ్బతీసేందుకు ప్రభుత్వం రెడ్, గ్రీన్, అంబర్ జోన్ల విధానాన్ని తీసుకొస్తుందన్నారు. ఈ విధానంతో హాకర్ల జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఇదే విధానాన్ని తీసుకొస్తే అప్పట్లో పోరాటాల ద్వారా తిప్పికొట్టామని గుర్తు చేశారు. గతంలో హాకర్లు ఐక్యంగా పోరాడారని, ఫలితంగా ఆ విధానం రద్దు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం మళ్లీ అదే విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని విజయవాడ హాకర్స్ తోపుడు బండ్ల యూనియన్ తీవ్రంగా ఖండించింది. ఎప్పుడో ఒకప్పుడు గతంలో ఆయన అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ ప్రవీణ్ ప్రకాష్ గారు కమిషనర్గా ఉన్నటువంటి సందర్భంలో చేపట్టినటువంటి జోనల్ విధానాన్ని, జోనల్ సిస్టాన్ని తిరిగి మళ్ళీ రాష్ట్రంలో విజయవాడలో అమలు జరిపేటువంటి దానికి పూనుకుంటా ఉన్నారు. ఇది ఎంతమాత్రం సరైంది కాదు. ఈ జోనల్ విధానం విజయవాడ నగరం లాంటి ప్రాంతంలో అసాధ్యమైనటువంటి విషయం. ఇది హాకర్ యొక్క పొట్ట కొట్టడానికి, జీవనోపాధిని దెబ్బతీయడానికి, హాకర్ని ఒక రకంగా చెప్పాలంటే బతుకు తెరువు లేకుండా చేసి ఉరిపోసుకునేటువంటి ప్రక్రియ చేపట్టేదానికి ఉపయోగపడేటువంటి స్థితి తప్ప ఇంకోటి కాదని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా మేము చెప్పదలిచాం. జనసంచారం ఉన్నటువంటి చోట్ల, జనం తిరిగేటువంటి చోట్ల, వినియోగం ఉన్నటువంటి చోట్ల, వినియోగదారుడు తిరిగేటువంటి చోట్ల వ్యాపారం సాగుద్ది. కానీ రెడ్ జోన్ అట 385 కేంద్రాలని విజయవాడ నగరంలో ఈ 385 సెంటర్స్లోనూ పెట్టడానికి వీల్లేదు. హాకర్ అనేవాడు కనబట్టడానికి వీల్లేదు. హాకర్ చిరునామా అనేది అక్కడ ఉండటానికి వీల్లేదని చెప్పనేటువంటిది ఓతకోత కోసేటువంటి దానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇదే కాదు, అంబర్ జోన్ అట. అంబర్ జోన్ అంటే 7 to 10 అట అమ్ముకోవాల్సింది. ఎవడన్నా ఉంటాడా 7 to 10? మెడ మీద తలకాయ ఉన్నటువంటి వాడు ఎవడైనా ఆలోచించి చేసేటువంటి ప్రతిపాదనైనా ఇది? అంబర్ జోన్ అంటే 7 to 10 సమయం పెడితే 7 to 10 వినియోగదారుడు బయటికి రాడు. వాకర్లు రోడ్ల మీద సంచరిస్తుంటారు. వాకర్లు కొంటారా? ఆ టైంలో అమ్ముకోవాలా? అంటే మూవింగ్ తప్ప ఎక్కడా కూడా స్థిరంగా అమ్ముకునేటువంటి అవకాశాన్ని లేకుండా చేసేటువంటి దానికి ఈ జోన్ల ప్రక్రియ ఉపయోగపడుతుందని చెప్పనేది ఈ సందర్భంగా మేము ప్రభుత్వం దృష్టికి తేదలిచాం. అందుకని గతంలో మీ దృష్టికి తెచ్చాం. ప్రవీణ్ ప్రకాష్ ఉన్న టైంలో నగరంలో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి సంఖ్య 10,000 మందికి పైగా కార్పొరేషన్ కార్యాలయాన్ని చుట్టుముట్టి, కమిషనర్ ఛాంబర్ని చుట్టుముట్టి నిలవరించేటువంటి ప్రయత్నం చేసినటువంటి చరిత్ర విజయవాడ నగర హాకర్స్ది. సిఐటి నాయకత్వాన, హాకర్స్ యూనియన్ నాయకత్వాన జరిగినటువంటి చరిత్ర అది. అదొక్కసారి మరణం చేసుకుని గుర్తు చేసుకోమని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. ఎందుకని ఈరోజు అదే రకమైనటువంటి పద్ధతుల్లో మళ్ళీ తిరిగి జోనల్ సిస్టాన్ని పెడితే దీనివల్ల వచ్చేటువంటి నష్టం, దీనివల్ల వచ్చేటువంటి ఇబ్బంది హాకర్ని ఉరిదీసేటువంటి దానికి ఉపయోగపడుద్ది, జీవనోపాధి దెబ్బతీయబడుద్ది. అందుకనే ప్రభుత్వం ఈ జోనల్ సిస్టమ్ విజయవాడ నగరానికి పనికిరాదు. అంబర్ జోన్ అట, గ్రీన్ జోన్ అట, రెడ్ జోన్ అట. 16,000 మంది హాకర్సు బుట్ట, తట్ట, తోపుడు బండి, బుధం మీద కావిడి వేసుకుని అమ్ముకునేటువంటి వాళ్ళు స్థిరంగా ఒక చోట చిన్న చిన్న బలల మీద, స్టూల్స్ మీద వ్యాపారం చేసుకునేటువంటి వీళ్ళని ఇబ్బందుల పాలు చేసేటువంటి దానికి మీరు చేసినటువంటి ప్రక్రియ తప్ప ఇంకోటి కాదు ఇదని చెప్పనేటువంటిది మేము చెప్పదలిచాం. అందుకనే ఎప్పటికైనా
వాళ్ళకి ఏమన్నా లోన్లు ఇస్తున్నారా మీరు? స్వయం ఉపాధికి ఏమన్నా వాళ్ళ బతుకు తెరువు చూసుకోండి, మీరంతా నిరుద్యోగులు అని చెప్పారా? చెప్పడంలా. స్వయం ఉపాధి లేదు. మోడీ గారేమో ముద్రా లోన్ అన్నాడు, ఆయన ఇవ్వడు. 15 లక్షలు మీ అకౌంట్లో పడద్దన్నాడు, అవి లేవు. నాయుడు గారేమో ఇదిగో కాదు అది అని చెప్తా ఉన్నాడు, అది లేదు. వాడు స్వయం పోషకంగా నిరుద్యోగ సమస్య తీవ్రత దృష్ట్యా యువకులు ఈరోజు అనేక మంది ఈ రకంగా స్వయం పోషకంగా బయలుదేరి హాకరగా మారుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకురావడం, జోనల్ సిస్టమ్ ద్వారా హాకర్ని వీధుల్లో లేకుండా చేసేటువంటి దానికి ప్రయత్నం చేయటం సరైంది కాదని చెప్పనేటువంటిది మేము చెప్పదలిచాం. ప్రజాప్రతినిధులకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయదలిచాం. ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఈ 12,000 మంది, 12,000 ఇంటూ 16,000 మంది ఇంటూ 4 16 64 అంటే దాదాపుగా 1,00,000 ఓటింగ్ ఉన్నటువంటి ఈ హాకర్స్ ఓట్ల మీద ఆధారపడి గద్దెనెక్కినటువంటి మీరు దీనికి వ్యతిరేకంగా నిలబడతారా? జోనల్ సిస్టాన్ని ఆపుతారా? లేదు హాకర్ తరఫున ఉంటారా అని చెప్పనేటువంటిది మీరు ఆలోచించుకోండి అని చెప్తున్నాం. ఇదే భవిష్యత్తులో మీకు శాపం కాబోతా ఉంది, జాగ్రత్త అని చెప్పనేటువంటిది కూడా మేము హెచ్చరించదలిచాం. అందుకని విజయవాడలో ఆనాడు ఉన్నటువంటి హాకర్లకి మద్దతుగా జోనల్ సిస్టమ్ ఎత్తేయండి చెప్పారని ఆనాడున్న కమిషనర్ మీద అప్పుడున్న ప్రజాప్రతినిధులు ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ రకంగా మీరు కూడా చేయకపోయినట్లయితే రాబోయే కాలంలో జరిగే పరిణామాలకి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారని హెచ్చరిస్తూ ఉన్నాం. వీధి వ్యాపారస్తుడికి వీధి పోరాటం కొత్త కాదు. వీధి వ్యాపారం చేసుకునేటువంటి వాడికి వీధి పోరాటం, రోడ్లు ఎక్కటం, వీధుల్లోకి వచ్చి పోట్లాడటం కొత్త కాదు. ఇది మళ్ళీ తిరిగి చరిత్ర పునరావృతం కాకుండా చూడమని, అది పునశ్చరణ కానివ్వద్దని చెప్పారని తక్షణం ఈ జోనల్ విధానాన్ని వ్యతిరేకించి ఉపసంహరించి ఆ నిర్ణయాన్ని వెలువరించమని చెప్పారని హాకర్ల తరపున సిఐటివిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో జరిగే పరిణామాలకి అలా కాకుండా ఉంటే మీరే బాధ్యులవుతారని చెప్పారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.